దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఇంకొక అద్భుతమైన వాగ్దానము నేర్చుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం ఏంటంటే ఆత్మను ఆర్పకుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19. అయితే ఈ మధ్య ముందు కొంచెం చెప్తున్నాను కదా, ఒక క్షణము ఆలోచించాం. ఆర్పకుడి అని తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్ లో ఏముంది? డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. అంటే ఆ యొక్క ఆత్మను ఆర్పకుడి, చలార్చకుడి. ఓకే, మరి ఎక్స్టింగ్విష్ ద స్పిరిట్, ఎక్స్టింగ్విషర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని అంటాం కదా. అంటే మంటని చలార్చేయడానికి, అంటే మంటని అదుపు తేవడానికి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే మనం వాటర్ వేయడమే చూస్తాం కాదు, అందులో పౌడర్ కూడా ఉంటుంది కదా. అంటే అర్థం ఏంటంటే మనం ఎలా చూడొచ్చు, ఒక మంటని ఆర్పివేయడానికి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో 4 రకాలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మనది కాదు. అయితే ఆర్పివేయవలసినవి, మండవలసినవి, చాలా విషయాల్లో ఉంచుకునవలసినవి, విడిచిపెట్టేయవలసినవి. ఇప్పుడు నీళ్ళే, బావి అంటే ఒక నుయ్యి అంటాం కదా, నీళ్లు తోడుతూ ఉన్నాయనుకోండి, తాజా నీళ్లు ఊరుతా ఉంటాయి. అదే దాన్ని అలా వదిలేసామనుకోండి, అవి మురుగు కంపు కొడతాయి. ఎక్కడి నుంచి వస్తాయో కప్పలు వస్తాయి, భూమిలోంచే వస్తాయి. కప్ప ఎక్కడి నుంచి వెళ్ళింది? భూమిలోంచే వస్తాయి. అంటే నాచు ఎక్కడి నుంచి వెళ్ళింది? నీళ్ళలోంచే పుడుతుంది. ఆ మడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? అది వాడలేదు కనుక. ఒకసారి నీ మనసుకి, నా మనసుకి అప్లై చేస్తే, అంటే తోడే కొలిది తీయనైన నీళ్ళు వస్తాయి కనుక మనం ఎప్పుడూ కూడా ఆత్మను వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఈ సందర్భము ఏం చెప్పడానికి పౌలు గారు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, ఆత్మ అన్న వెంటనే ఈ రోజున మనకు అవగాహన లేక నానా విధములైన వక్రీకరణమునకు మనం వెళ్ళడానికి అలవాటైపోయాం. ఆత్మ వచ్చేసిందండి, వీళ్ళకి చెప్పేస్తున్నారండి. నిజంగా ఆత్మ నటించే వాళ్ళు ఎక్కువైపోయారు కనుక దూషింపబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ లో ఇక్కడ లింక్ ఏమిస్తున్నాడు? ఒక వచనము ముందు, ఒక వచనం వెనక వచనం కంటిన్యూషన్ చూస్తే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయదు, అంటే ప్రవచన వరాన్ని. ఇప్పుడు ఈ ప్రవచన వరం ఎలా ఉంటుంది? ఎదుటివాడికి దేవుడు నీకు మేలు చేస్తున్నాడు అనుకో, అబ్బా అతను ఎంత ప్రేమిస్తాడో, సహోదరుడా దేవుడు ఇది చూపిస్తున్నాడు, నువ్వు సరిదిద్దుకో అన్నామనుకో, దేవుడు నీకు చూపించేశాడా, అంటే నా కోసం చెప్పేశాడా, అంటే నువ్వే పెద్ద భక్తురాలువా. అంటే ఎదుటివాడు ఎప్పుడైతే మన మీద అటాక్ చేస్తాడో, ఎప్పుడైతే ఎదుటివాడు మనము చెప్పిన దాన్ని, అవును ఎప్పుడు కూడా చెడు చెప్పితే కాదు, నిజం తెలుసా, చెడు చెప్పండి ఎవరి కోసమన్నా వెంటనే నమ్మేస్తారు, అబద్ధం త్వరగా వెళ్ళిపోతుంది. అదే ఒక మంచి చెప్పండి, 1,00,000 సాక్ష్యాలు చూపించినా కూడా నమ్మరు. ఒక వ్యక్తిని మంచివాడు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు కావాలి, కానీ ఒక వ్యక్తి చెడ్డవాడు అని చెప్పితే ఊరంతా వెళ్ళిపోతుంది. ఈ రోజులు కాదు, ఏ రోజులైనా కూడా. అంటే ఒక రకంగా మనం చూస్తే ప్రభునందు ప్రియులరా, ఈ ప్రవచన వరము ఆత్మను ఆర్పకుడి. అంటే ఎగ్జాంపుల్కి దేవుడు బయలుపరిచిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే చాలా కష్టం కదా. ఒక రోజున ఏలియాకి దేవుడు చెప్పాడు, పోయి ఆహాబుతో ఇలాగు చెప్పుము. అక్కడ నిలబడి ఉంటే చంపాడా? ఒకవేళ బాప్తిస్మిచ్చి యోహానికి దేవుడు చెప్పాడో లేదో మనకు తెలియదు. ఆ యొక్క హేరోదుతో చెప్పాడు, నీ అన్న భార్యని నీవు ఉంచుకును. వెంటనే అన్న భార్య మరి పట్టింది కదా, పట్టింది కదా, చంపేసింది కదా బాప్తిస్మిచ్చి యోహాన్ని. మరి ఏలియాని చంపేస్తానని యెజబెలు పగపట్టింది కదా. అంటే మన జీవితాల్లో దేవుడు చెప్పింది మనుషులకి చెప్పాలి అంటే వాళ్ళు మనల్ని హింసించడానికి కారణమవుతారు. ఉదాహరణకి యేసు ప్రభు, నేను దేవుడు చెప్పింది చేయాలి కదా అన్నాడు, సిలువేసి చంపేశారు. మరి పేతురు, యోహాను దేవుడు చెప్పింది మేము చేయాలి కదా అన్నారు, చెరసాలలో బంధించారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆత్మని ఆర్పేయడము అంటే ఏంటి? శరీరాన్ని నలగగొట్టడము. ఎప్పుడైతే శరీరాన్ని నువ్వు నలగొడతావో ఆత్మ విడుదలవుతుంది. మనలో 2 కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి శరీరానికి కంట్రోల్, మైండ్. అంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది ఈ మైండ్. ఈ మైండ్ దేని మీద వర్క్ చేస్తుంది? 5 సెన్సెస్, ఇంద్రియాలు. ఏంటి? మనందరికీ తెలుసు 5 సెన్సెస్: చూడడము, వినడము, రుచి చూడడము, స్పర్శ, వాసన. ఇవి ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి నీ మైండ్ వర్కౌట్ చేస్తుంది.
అయితే ఇవన్నీ కూడా ఏంటి, నీ మైండ్ ఎంతవరకు నువ్వు ట్రైనింగ్ ఇవ్వగలుగుతావో, ఎంతవరకు సాధన చేయగలుగుతావో, ఎంతవరకు అభ్యాసం చేయగలుగుతావో అంతే కదా. కనుక ఇది ఇంకా నేర్చుకోవాలి అంటే ఇంకా కష్టపడాలి, ఇంకా 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 ఇంకా. అయితే మరి మన ఆత్మని కంట్రోల్ చేసేది ఏంటి? మరి ఈ హృదయము అంటే ఏంటి? ఈ హృదయము అన్నింటికంటే మోసం. కనుక చాలాసార్లు ఈ హృదయాన్ని, ఈ మనస్సుని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, కలిపేస్తూ ఉంటాం. సినిమా డైలాగులు సినిమాల్లో చూసేది, సోషల్ మీడియాలో చూసేది కాదు కదా. ఈ మనస్సు అంటే మనుషులతో మాట్లాడేది, హృదయము అంటే నీతో మాట్లాడుకునేది. ఏ రోజునైతే నీవెవరో ఇక్కడ ఉంటుంది, నీవు మనుషుల దృష్టిలో ఎవరు అనేది ఇక్కడ ఉంటుంది. చాలా సార్లు మనము ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం కదా, 100 మందే చూస్తున్నారంటే అక్కడ వచ్చిందని బట్టి ఎంత చూస్తున్నారు, ఎవరు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. లక్షల మంది ఎందుకు చూడటం లేదు అంటే నేను చెప్పే తీరు మార్చుకోవాలా, లక్షల మంది లైకులు కొట్టాలా అంటే వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి నేను నా సిద్ధాంతాన్ని మార్చుకుంటున్నానా? చాలా సార్లు మనుషుల్లో ఫాట్ అవ్వాలంటే కిక్. ఇప్పుడు ఇదే ఛానల్లో నేను ఒక సినిమా పెట్టినా, ఒక 10 మంది చూసేది పెట్టినా, 10 మందికి నచ్చే విధముగా నా బోధ చేసిన లైక్లు వస్తాయి, నేను గొప్పవాడిని అవుతాను. కానీ నా ఆత్మని, నా హృదయాన్ని, నా మనస్సాక్షిని చంపేసుకున్న వాడిని అవుతాను. అంటే నేను దేని చేత పిలువబడ్డాను అది ప్రజ్వలించాలి. కనుక ఈ వచనాలు ఎక్కడున్నాయి? ఈ తిమోతికి రాసిన పత్రికలోనే పౌలు గారు రాస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతువు చేత, ఏ హేతువు చేత అని చూసినప్పుడు మనకి 5వ వచనంలో ఆ విశ్వాసము మొదట, ఏ విశ్వాసము మనము చూసినప్పుడు ఇక్కడ తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? నా ప్రార్థనల యందు నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలచుకొని నాకు ఆనందము. అదేంటి కన్నీళ్లు తలచుకోవడం ఏంటి? కన్నీళ్లు తలచుకుంటే అంటే ప్రతి దానికి పోరాటం అనేది ఉండాలి. ఎప్పుడైతే నీవు పోరాడకుండా ఏది రాదు. నాకు ఒక డౌట్ వచ్చింది, చాలా మంచి డౌట్ వచ్చింది, నాకే మర్చిపోయింది. ఇప్పుడు ఐగుప్తులోంచి ఇశ్రాయేలీలను తీసుకొని కనాను దేశం దేవుడు వెళ్ళాడు, అది మనందరికీ తెలుసు. కానీ నాకు డౌట్ ఏంటి, ఈయన దేవుడు కదా, ఈయనే దేవుడు అయినప్పుడు ఎక్కడ ఉన్న ఈ ఐగుప్తీయుల్ని చంపేసి ఆ దేశమే దేవుడు ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఇవ్వగలడు కదా. అలా ఎలా కుదురుతుంది? నీవు ఎలా వచ్చావో అలాగే వెళ్తావు అని అబ్రహాంకి ఆదికాండము 15వ అధ్యాయంలోనే ఇది నాకు ఎలాగూ తెలియను అని నిబంధన ఇంకా పిల్లోడు పుట్టకముందే నిశ్చయముగా అబ్రహామా నీ బహుమానము అత్యధికము, నీకు కేడము నేనే అని చెబుతూ నీ 4వ తరం వాడు ఇక్కడికి వస్తాడు. అంటే యోసేపు గురించి ముందుగా దేవుడు చెప్పాడు. వారు వీరికి దాసులవుతారు, వీరు వారికి దాసులవుతారు. 430 ఏండ్లు వారు వీరిని బానిసలుగా చూస్తారు. అంటే దేవుడు వీరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళు ఆత్మలో వర్ధిల్లుతారా లేకపోతే మనుష్యుల్లో వర్ధిల్లుతారా? ఎగ్జాంపుల్కి మోషే దగ్గరికి వెళ్తే 40 సంవత్సరాలు రాజరికంలో పెంచి వెంటనే మోషే దెబ్బ కొట్టాడు. కారణం అతను పెంచబడిన విధానం. కనుక దేవుడు అతన్ని తీసుకుని గొర్రెల కాపరిగా వేశాడు. ఆ నోరు లేని జీవాల్ని కొట్టడం వల్ల ఏమొస్తుంది? కనుక తిరుగుబాటు స్వభావం పూర్తిగా మోషేలో తగ్గిపోయింది. మళ్ళా తీసుకొచ్చి లక్షల మందిని నడిపించి కనాను దేశం తీసుకెళ్ళి, అంటే 40 సంవత్సరాలు మళ్ళా మోషేలో తిరుగుబాటు స్వభావం ప్రారంభమైంది. దేవుడు వద్దు, నువ్వు తీసుకెళ్ళొద్దు అన్నాడు. అంటే తిరుగుబాటు చేస్తున్న ప్రజల్ని, అనగా ఇక్కడ ఆత్మను కాక మనస్సు అంటే శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు, ఇవి రెండు మనము గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు నేను చెప్తుంది ఆత్మవాక్యము, సత్యవాక్యము అని నేను ఎందుకంటే చాలా మంది సత్యవాక్యము, కానీ ఎవరు చెప్తున్నారు? రోజుకో గెస్ట్ స్పీకర్ని తెచ్చుకొని రోజుకో, అది ఎవరినో దూషించడం కాదు. నీవు నీ జీవితంలో నడిచి వచ్చిన మార్గమే నీకు సత్యం, ఆ మార్గమే యేసుక్రీస్తు, ఆ జీవమే యేసుక్రీస్తు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి మనము ఎంచుకుంటున్న మార్గము, అది మన నిర్ణయాలు, మన భవిష్యత్తుని మనము ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నాం. రెండవది సో సింపుల్, మనము సత్యము అంటే అర్థం ఏంటి? సత్యం అంటే ద యూనివర్సల్ ట్రూత్ కాదు. నీవు ఏమి అయ్యున్నావో, ఏ మార్గంలో వెళ్ళాలని ఇష్టపడుతున్నావో అది నీకు ఏ దెబ్బలు కొడతాయి. మనం ఒకటి తలుస్తాం, దేవుడు ఒకటి ఇస్తా ఉంటాడు. కనుక అదే సత్యం. అంటే నీవు అనుకున్నది కాకుండా పరిస్థితులు నిన్ను ఎలా మలుస్తున్నాయి అనేది సత్యం. ఇక జీవం, దీన్ని బట్టి ద ఫైనల్ డెస్టినేషన్, ద లైఫ్ ఆర్ ద డెత్. ఇప్పుడు మనము బోధించబడుతున్నప్పుడు నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని, అంటే ఎప్పుడైతే నీలో నిష్కపటమైన విశ్వాసము ఉండాలి అంటే కన్నీళ్ళే మిగులుతాయి.
కనుక నిర్మలమైన మనస్సాక్షితో, అంటే ఎప్పుడూ కూడా నీ మనస్సాక్షి ఇక్కడ మెయిన్ కాన్సెన్స్ అవుతుందన్నమాట. కనుక చాలా మంది మనస్సాక్షిని చంపేసి వాత వేసేసి బ్రతికేస్తున్నాం అన్నమాట. కనుక ఏ విశ్వాసం అయితే నీకు చిన్నప్పటి నుంచి నీ తల్లిలోను నీ అవ్వలోనూ ఉందో, కనుక నేను నీకు హస్త నిక్షేపణ చేయడం వలన దేవుని కృప నీకు వరముగా ఇవ్వబడింది. కనుక ఆ వరమును నీవు ప్రజ్వలింప చేయవలనని. ఎందుకని? దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాలు, అంటే ఆత్మకి కావలసింది ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడైతే నువ్వు కంట్రోల్లో ఉండవో ఆత్మ కంట్రోల్ చేయదనమాట. కనుక చాలా మంది ఆత్మ వచ్చినప్పుడు ఎందుకు ఎగురుతారు అంటే ఏం చెప్తాం? వాళ్ళు ఎందుకు ఏదేదో మాట్లాడతారంటే ఏం చెప్తాం? మరి ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నవి అని వాక్యం చెప్తుంది కదా, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అంటే ఏం చెప్తాం? మరి ఇప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ యొక్క అగ్ని నాలుకల వలె ఆత్మ దిగి వచ్చినప్పుడు మనం చూడగలుగుతున్నాం కదా, ఎలాగ ఒక్కొక్కరు భాషలు మాట్లాడారో, అల్లరి జరిగిందో, ఆ అల్లరికి లోకమంతా వచ్చి చూసింది కదా. అంటే ప్రభువునందు ప్రియులారా, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే అవగాహన. ఎప్పుడైతే ఈ ఆత్మీయ సూత్రాలు పాటిస్తామో, ఈ రోజున ఒక్క మాట అడుగుతాను, ఎంతమంది సేవ చేస్తున్నారు? ఎన్నిసార్లు బైబిల్ నువ్వు చదివావు? ఎన్నిసార్లు బైబిల్ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావు? నా దగ్గర బైబిల్ రాసేసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు రాయడం ముఖ్యం కాదు, వాళ్ళు వింటున్నారు. అందులో ఉన్నది నువ్వు గ్రహించగలిగావా? చదవడం ముఖ్యం కాదు, నీకు ఏమి అర్థమైంది? నీకు ఏమి సమాధానం కావాలనుకుంటున్నావు? అంటే బైబిల్ నిన్ను మార్చగలిగిందా? లేకపోతే టెక్స్ట్ బుక్లో చదివొచ్చాం కదా, 5వ క్లాస్లో చదివాం కదా, పాస్ అయ్యాం కదా, ఏం నేర్పించారు? ఏ స్కూల్ బుక్ చదివాము? ఏం గుర్తుంది? అంటే మన జీవితంలో ఆత్మ అన్న వెంటనే అవగాహన లేకనే ఆత్మని ఆర్పేస్తున్నాం. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి పాస్టర్ గారు? ఒకటి చెప్పిన, శరీరము మృతము, మనస్సు లౌక్యము, సౌఖ్యం కోరుకుంటుంది ఈ లోకంలో మాత్రమే. అయితే ఆత్మకి మరణం లేదు, ఆత్మ జీవమై ఉన్నది. ఎప్పుడైతే ఈ జీవమైన ఆత్మకి పైన ఈ శరీరం మాత్రమే, ఆ బాడీ, దేహంలో ఆత్మను పెట్టాడు దేవుడు. ఈ ఆత్మ మనల్ని, మన హృదయాంతరందర్యాన్ని పరిశోధిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. ఒక న్యూరో సైన్స్ డాక్టర్ చెప్తూ, ఇది మన స్కల్ ఉంది కదా, ఈ తల భాగము, ఆయన చెప్తూ ఈ మెదడు, మైండ్ ఏం చేసినా నొప్పి తెలియదంట. అదేంటి? అప్పుడు చెప్తున్నాడు పైన, అంటే ఆయన చెప్పింది నాకు తెలియదే, సైన్స్ ప్రకారము ఈ స్కిన్ మాత్రమే నొప్పిని, సెన్స్ ని మైండ్కి ఇస్తుంది. ఒక్కసారి మైండ్ ఆపరేట్ చేసేటప్పుడు మైండ్ లోపల మేము ఏం చేసినా అతనికి నొప్పి తెగలదు. మేము అనస్థీషియా ఇస్తుంది ఏంటంటే కదా, చిన్న గీటు తగిలిన వెంటనే ఈ చర్మము స్పర్శనిస్తుంది, అంటే స్పర్శనిచ్చేది చర్మం అని, ఈ చర్మము స్పర్శ ద్వారానే నొప్పి తెగుతుందని, అనస్థీషియా ఇచ్చేది ఈ స్కిన్ కేనని. మరి స్కిన్నే లేకపోతే ఏ రోజునైతే ఆ స్కిన్ని కూడా యోగుని ముట్టుకోమని ఎముకను ముట్టద్దన్నాడే. మరి ఈ రోజున మన జీవితాల్లో ఈ స్కిన్ బట్టే కదా అందము. అంటే ఒక పెళ్లి చూపులకు వెళ్ళాల్సిన అమ్మాయి వెళ్ళిందంట, బాగా భక్తిపరాలు, విశ్వాసురాలు. పెళ్లి కుమారుడు వచ్చాడు, అన్నీ బాగున్నాయి, అతను చాలా మంచివాడు, ఈ అమ్మాయి కలల పంట. కానీ దేవుడు వచ్చి పెళ్లి చేసుకుంటావా అంటే, నల్లగా ఉన్నాడు కదా తండ్రి అనిందంట. అతని రూపమును లక్ష్య పెట్టకము అని నేను ఎన్నిసార్లు చెప్పాను. అంటే నల్ల వాళ్ళందరూ తెల్లటి హృదయాలు ఉన్నాయా? అంటే తెల్లగా ఉన్న వాళ్ళందరూ నల్లటి హృదయాలు ఉన్నాయా? అంటే కనబడేవన్నీ బాధ. అంటే ఆత్మ ఆత్మని గ్రహిస్తుంది, శరీరము శరీరాన్ని ఆపేక్షిస్తుంది. శరీరము అన్న వెంటనే ప్రేమ అంటున్నావు. నిజంగా ప్రేమ అంటే సెక్స్ నే బోధిస్తున్నా ఈ రోజుల్లో. ఇజ్ ఇట్ ద లవ్ ఈజ్ ఓన్లీ సెక్స్? కాదే, కాదే, కాదే. ప్రేమ మరి తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అంటే ఒక ఆడమగ ప్రేమించున్నారు అంటే సెక్సేనా? స్నేహం కాకూడదా? బంధం కాకూడదా? కలల రూపం కాకూడదా? ఇష్టం కాకూడదా? దానికి ఆత్మను చంపేయాలా? అంటే ఆత్మ సెక్స్ చేస్తే చచ్చిపోద్దా? చాలా విపరీతమైన బోధలు వింటున్నాం మనము. మరి ఈ రోజున మరి నీ పరిశుద్ధ ఆత్మను నా యుద్ధ నుండి తీయకము అని చెప్పి దావీదు ఎంతగా దేవుణ్ణి వేడుకున్నాడు. అంటే బత్షెబాతో సెక్స్ చేసినందుక. మరి అబీగయిల్ని భార్యగా దేవుడు ఇచ్చేశాడే. అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కనుక
ఆయన నడిపించవలసిన మార్గము మనము ఆత్మతో గ్రహించాలి. కనుక ఇక్కడ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము స్టెఫను మాట్లాడుతూ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు మీరు ఎలా మందిరం కడతారు? ఇవన్నీ నేను చేసినవే కదా. అయితే సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు కదా. అక్కడ చెప్తున్నాడు, ముష్కల్లారా, హృదయములను చెవులను దేవునికి లోపరచిన పరిశుద్ధాత్మను ఎదిరించును. అంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ హూ ఆర్ ఆరగెంట్ ఆల్వేస్ కండెమ్స్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి బోధించడానికి నీకు ఇష్టపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఆత్మను ఇక్కడ ఏమంటున్నాడు? దుఃఖపరచుకుడి. ఎలాగా? యేసుని గురించి విని సత్యము నీకు అది అవునా కాదా? కనుక నీవు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తావో మునుపటి ప్రవర్తన, ప్రాచీన స్వభావము నూతన పరచబడి నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలికగా, అంటే దేవుని పోలికగా మనల్ని చేశాడు. ఇక్కడ పోలిక చెప్పబడుతుంది. పోలిక అంటే 2 చేతులు 2 కళ్ళు కాదు. నీతి, యథార్థమైన హృదయము, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొని మనం అందరము ఒకరికి ఒకరు అవయములై ఉన్నాము. కనుక పొరుగు వానితో సత్యము మాట్లాడుతూ కోపాన్ని ఎంత మాత్రము నిలిచి ఉండనివ్వకుండా, మనము ఏం చేయడానికి సాతానుకి స్థానం ఇవ్వకుండా, దొంగిలించేవాడు దొంగిలించక కష్టపడి పనిచేసి మన మాటలు ఎప్పుడు క్షేమముతో ఉండినదై ఉండులాగన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, కారణము మనము దేవుని పంట కూసుకునేవాడిగా ఎదురు చూస్తున్నాడు. కనుక ఇప్పుడు మనము ముగించుకుంటే మళ్ళా ఇక్కడ ఆత్మను ఆర్పకుడి అని ఎందుకు చెప్తున్నాడు? ఆత్మ ఎందుకు చలారిపోతుంది? ఆత్మ ఎందుకు చనిపోయిన వారమై ఆత్మలో ఉంటున్నాం? మనము ఆదాం పాపం చేసి ఆత్మలో చనిపోయాడు. ఆత్మలో చనిపోలేదు, దేవునికి దూరం అవ్వడమే, ఆత్మను ఎడబాయడమే. సంసోను ఎప్పుడైతే తన సీక్రెట్ చెప్పేశాడో దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవడమే జీవానికి దూరము, మరణానికి చేరువ. అంటే సత్యానికి దూరము, అబద్ధానికి దగ్గర. అంటే మనం చెప్తే అదే పాపము, నీతికి దూరము, పాపానికి దగ్గర. మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకున్న బుద్ధి చెప్పుడు అది కాదు, నేర్పించండి. ఒరేది తప్పురా. రెండవది, చెడిన వారిని ధైర్యం పరచండి. ధైర్యం చెడిన వారిని అంటే ఒరే నువ్వు చేయగలవు, చేయరా, ఇది కాదు. ఏది చేయాలి, ఏది చేయకూడదు. బలహీనులకు ఓతనీయుడి. ఎవరు బలహీనలో వారికి నువ్వు చేయి పట్టి లేవనెత్తాలి. అందరి ఎడల నీవు దీర్ఘశాంతము కలిగి ఉండి. ఇవి క్వాలిటీస్ ఆఫ్ ద స్పిరిట్. కనుక ఇది పరిశుద్ధ గ్రంథం, ఆత్మీయ బోధ. కనుక ఎవడు కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా, ఒకవేళ మనుషులందరూ మేలైన దాని అనుకుని, కనుక మొట్టమొదట సంతోషంగా ఉండాలి. రెండవది, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో థ్యాంక్ఫుల్ హార్ట్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా చెప్తున్నాడు, అప్పుడు ఆత్మను ఆర్పకుండా ప్రవచించుట నిర్లక్ష్యం. అంటే ప్రవచనాలు చెప్పమని కాదు, సమస్తము పరీక్షించి. అంటే మరి ప్రవచనాలు చెప్పొద్దంటే ఏంటి? ఏ మార్గములో వెళ్ళాలో, ఏ మార్గము క్షేమకరమైందో దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిలో తన ఆత్మ ద్వారా, నా జీవితంలో ప్రతిదీ కూడా ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడాడు. అది నేను వివేచించాను. ఆ కార్యాలు జరిగినాయి. కొంతమంది ప్రవచనం అని చెప్పి సొంత సంగతులు చెప్పారు. ఎవరిని తోలాడలేదు. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. కన్నీరు కాచడమే. ఈ కన్నీరు దేవునికి ఇష్టమైన కన్నీరు. ఆయన తన గుడిలో దాస్తాడు. ఏ రోజు కూడా యోసేపు తన ఆత్మని చంపేసుకుంటాడు. దావీదు తన ఆత్మని చంపేసుకుంటాడు. మోషే తన ఆత్మని, ఏలియా నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టాడు. ఆత్మ వెలగాలి, అది వెలుగై ఉంది. అందుకే చనిపోయినప్పుడు వెలుగు వెళ్ళిపోతుంది. మనం ప్రాణంతో ఉన్నాము అన్న కాదు, ఆత్మ కలిగి ఉన్నాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది వెత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా యేసు నామమున చేయమని ఒక్కొక్కరిని దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.